దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి సకాలంలో చేరువచ్చిన ప్రియులందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతి దినం ఆయన కొరకు బ్రతకడం, ఆయన ఉద్దేశాలను నెరవేర్చేటటువంటి బిడ్డలుగా ఈ లోకమందు ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఆ ఉద్దేశాలు తెలుసుకోవడానికి వీలుగా ఎన్నో సంగతులను దేవుడు మన కొరకు రాయించాడన్న సంగతి మనకు తెలుసు. అందులో భాగంగా ఈరోజు మరొక అంశాన్ని మనం కలిసి ఆలోచన చేయబోతున్నాం. నీతిమంతుడు రక్షింపబడుట దుర్లభమా? నీతిమంతుడు రక్షింపబడుట దుర్లభమా? ఒకసారి ఈ లేఖనాన్ని కూర్చున్నటువంటి రెఫరెన్స్ను మనం చదువుకున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17 నుంచి 19 వచనాలను మనం ఆలోచించగలిగితే, దేవుని ఇంటి యొక్క ఆరంభము కాలం వచ్చినది. తీర్పు అనేటటువంటిది దేవుని ఇంటి యొక్క ఆరంభము కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? మరియు అంటే ఇక్కడ మనం ఆలోచించేటటువంటి ఈ ఆలోచనకు దేవుని ఇంటి వద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అదే తీర్పు అనేటటువంటిది మొట్టమొదటి ఆయన ఎక్కడి నుంచి ప్రారంభిస్తాడంట? అంటే మనం కూడా ఏమన్నా విమర్శించేటటువంటి పరిస్థితులు ఏమన్నా ఉంటే ఫస్ట్ మన దగ్గర నుంచి ప్రారంభించాలి. అలా ప్రారంభిస్తే లెక్క కరెక్ట్గా వస్తుంది. అలాగే దేవుడు కూడా తీర్పు అనేటటువంటి దాన్ని తీర్చాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు మొట్టమొదటిగా ఎవరిని తీరుస్తాడంట? తన ఇంటి వారి వద్ద నుంచి ప్రారంభిస్తాడు. తన ఇంటి వారి వద్ద నుంచి ప్రారంభిస్తే అంటే న్యాయంగా తీర్పు తీరుస్తాడా, అన్యాయంగా తీర్పు తీరుస్తాడా అనేది ముందు తన ఇంటి వారి నుంచి ప్రారంభిస్తేనే అది కరెక్ట్ అవుతుంది. లేదా వెనక నుంచి వస్తాను, అవిధేయుల దగ్గర నుంచి వస్తానని అంటే నిజంగా మనకు తెలుసు అవిధేయుల యొక్క పరిస్థితి ఘోరంగా ఉంటుంది అన్న సంగతి మనకు తెలుసు. అందుకని ఇక్కడ దేవుని ఇంటి వారు అన్న సంగతిని మనం ఆలోచన చేస్తే అసలు దేవుని ఇంటి వాళ్ళు ఎవరు? ఒకసారి మనం దేవుని ఇంటి వాళ్ళు ఎవరో గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనాన్ని కూడా మనం ఆలోచించగలిగితే, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం ఈ రీతిగా సమాధానం ఇస్తుంది మనకి. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను చేయును. విశ్వాస గృహం అంటే ఇదేంటిది? విశ్వాస గృహము దేవుని అదనమాట. విశ్వాస గృహం అంటే ఇది విశ్వాసులు ఉండేటటువంటి గృహం. అంటే దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారి యొక్క సమూహం అన్నమాట. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో ఆ సమూహం దగ్గర నుంచి ఇప్పుడు తీర్పు అనేటటువంటిది ప్రారంభిస్తారంట దేవుడు. విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయడం అనేటటువంటి పదాన్ని వాడతాం. కాబట్టి విశ్వాస గృహమునకు చేరే వాళ్ళు ఎవరంటే విశ్వాసులే చేరతారు. అందుకని మనకు తెలుసు చాలా మందిరాలకు విశ్వాసుల ప్రార్థనా మందిరం అన్న పేరు పెట్టుంటారు. అవిశ్వాసుల ప్రార్థనా మందిరం కాదు అది. అవిశ్వాసులకు అసలు ప్రార్థనా మందిరాలే ఉండవు. విశ్వాసులకు మాత్రమే ప్రార్థనా మందిరాలు ఉంటాయి. ఎందుకంటే దారిని పోయే వాళ్ళందరికీ కాదు ఈ యొక్క మార్గం. ఎవరైతే దేవుణ్ణి విశ్వసిస్తారో, యేసుక్రీస్తును తన కుమారుడిగా అంగీకరిస్తారో వాళ్ళకి మాత్రమే అన్న పదం మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. చూడండి, మళ్ళీ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనాన్ని కూడా మనం ఆలోచించగలిగితే, కాబట్టి 19వ వచనం రైట్. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులను ఉండక, అది ఎవరంటే పరజనులను పరదేశులను ఉండక. నిజానికి మనతో ఇశ్రాయేలుని మనతో పోల్చుకుంటే మనము పరజనులమా? పరదేశులం కూడా. ఏ రకంగా? ఇశ్రాయేలు మన దేశం కాదు, ఇంకా అంతకంటే పరలోకం మన దేశం కూడా కాదు. ఈ రెండు విషయాలు మనం ఆలోచన చేస్తే
ఈ వాక్యం మనకి సూట్ అయినట్లుగా మనకి అర్థమవుతుంది. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులను అయి ఉండక, ఇంక వాటిని పక్కన పెట్టేసింది. నువ్వు పరజనుడు కాదు, పరదేశం అంతకంటే కాదు. మరి ఎవరయ్యా? పరిశుద్ధులతో ఏకపట్టణస్తులు. అది పరిశుద్ధులతో ఏకపట్టణస్తులు. ఏకపట్టణస్తులు అంటే ఏ పట్టణం ఇది? పరిశుద్ధులు ఉండే పట్టణం ఏంటి? పరలోకం. అంటే మనం చేరుకోబోయేటటువంటిలో పరిశుద్ధులతో ఏకపట్టణస్తులను దేవుని ఇంటి వారునే ఉన్నారు. అది దేవుని ఇంటి వారునై ఉన్నారు. ఇప్పుడు దేవుని ఇంటి వాళ్ళు ఎవరో మనకు అర్థమైందా? అంటే మనమే. ఇప్పుడు ఇక్కడి నుంచే ప్రారంభిస్తాడంట. దత్తం తీసుకుంటే ఫస్ట్ వాళ్ళ కొడుకు దగ్గర నుంచే ప్రారంభించాలి. ఏ వాటినైనా కూడా ఆడు చదువుతున్నాడా లేదా అన్న సంగతి గురించి ముందు ఆడి దగ్గర నుంచి సెట్ చేస్తే అప్పుడు అవతలలో కూడా ఏమనిపిస్తుంది అంటే వాళ్ళ కొడుకునే ఏదో వదల్లా కొట్టడానికి, అంతే కదా. వాళ్ళ కొడుకునే ఏదో మా వాడు చదవలేదని చెప్పి నువ్వు పక్కన నుండి కొట్టడం కాదు, కానీ వాళ్ళ కొడుకు దగ్గర నుంచే ప్రారంభించాడంటే మన విషయానికి వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది? చాలా ఘోరంగా ఉంటుంది. అంతే కదా. వాళ్ళ కొడుకునే వదలలేదు, ఆడ తప్పు చేసి వాళ్ళ కొడుకునైనా కూడా వదలలేదు. కాబట్టి మన సంగతి ఏంటి అన్నట్టుగా పరజనులు ఆలోచన చేయాలి. విశ్వాస గృహంలోకి చేరిన వారంటే విశ్వాసులమైనటువంటి మనము. సో ఇక్కడ మళ్ళా మనం పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మనం చదువుకున్నాం, 4వ అధ్యాయం 17. ఇక్కడ మనం ఆలోచించగలిగితే తీర్పు దేవుని ఇంటి యొక్క ఆరంభము కాలము వచ్చి ఉన్నది. దేవుని ఇంటి యొక్క ఆరంభము కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవుతుంది? అది అసలే విధేయులుగా ఉన్నటువంటి మన దగ్గర నుంచి ప్రారంభిస్తే లెక్క కరెక్ట్గా వస్తుంది. అవిధేయులైనటువంటి వారి పరిస్థితి ఎక్కడ ఉంటుంది? అసలు అవిధేయుడు ఎక్కడ కనిపిస్తారు తెలుసా? ఈయన కొట్టడం చూసి ఆడు ఎక్కడికో వెళ్ళిపోతాడు, అంతేనా? ఎందుకంటే కుమారులనే వదులుతుంది తండ్రి. ఇంకా మన పరిస్థితి వచ్చేసి మన ఎవరు అసలు అన్నట్టుగా అవిధేయుడు ఆలోచన చేస్తాడా లేదా? ఆయనతో పని కాదు, తన సొంత బిడ్డల్నే శిక్షిస్తున్నాడు. కాబట్టి మన ఎవరు అసలు? అందుకని ఎంత జాగ్రత్త పడతారో మీరు ఆలోచన. అవిధేయులైనటువంటి వారి పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పడానికి కూడా 2వ దశలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ దశలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 8, 9 వచనాలను మనం ఆలోచించగలిగితే 2వ దశలోనికి రాసిన పత్రిక ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభువు వాక్యము మాసిదోనియాలోను అకయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయన గనుక. 2వ దశలోని పత్రిక 2వ అధ్యాయం 8, 9. అప్పుడు ఆ ధర్మ విరోధి 1:8 సార్. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. నశించుతున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబకపోయేది కనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోను నానా విధములైన సూచక క్రియలతోను మహత్కార్యములతోను దుర్నీతిని పుట్టించి సమస్త మోసముతోను నశించుతున్న వారిలో సాతాను కనపరచ బలమును అనుసరించి ఉండును. ప్రభువైన యేసు 2వ దశలోని పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలతో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికి, అది దేవుని ఎరగని వారికి అంటే వీళ్ళెవరు? దేవుని ఎరిగిన వారి దగ్గర నుంచి ఈయన శిక్ష ప్రారంభిస్తున్నాడు, తీర్పు దేవుని ఎరిగిన వారి దగ్గర నుంచి వారికి మన లెక్కలో దేవుని ఇంటి వారి దగ్గర నుంచే ప్రారంభిస్తున్నాడు. ఇప్పుడు దేవుని ఇంటి వారు బాగుండా ఉండే వాళ్ళు ఎవరంటే దేవుని ఎరుగని వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందని చెప్తూ దేవుని ఎరుగని వారికి మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికి, మన ప్రభువైన యేసుక్రీస్తు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచే వారికి శ్రమ పొందుతున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఆ దినమున ఏ దినం అంటే తీర్పు దినమున. ఆ దినమున
తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకును ఆ, విశ్వసించిన వారి యందు ప్రశంసించబడుటకును ప్రభు వచ్చినప్పుడు ఉమ్, అట్టి వారు ఆయన సముఖము నుండి ఉమ్, ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారదోలబడి ఉమ్, నిత్య నాశము దండన పొందుదురు. ఉమ్, ఏలైనగా ఉమ్. మేము మీకు ఇచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి. రైట్. ఇక్కడ మనం దేవుని స్వార్థకు లోబడినటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉందని చెప్తున్నాడంటే, ఆయన అగ్నిజ్వాలలో ప్రత్యక్షమైనప్పుడు దేవుని ఎరగని వారికి ప్రభు అయిన యేసు స్వార్థకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు అంటే ప్రతిదండన అనేది వాళ్ళకి కన్ఫర్మ్ అయిపోయింది. సో ఇప్పుడు ఆ ప్రతిదండన అనేటటువంటిది ఇక్కడ చెయ్యాలని అంటే ఆ ప్రతిదండన ఎక్కడి నుంచి ప్రారంభిస్తున్నాడంటే దేవుని ఇంటి వద్ద నుంచి ప్రారంభిస్తాడు. అంటే తీర్పులో మొట్టమొదటిగా ఎవరిని తీసుకుంటాడు? సంఘంలో ఉన్నటువంటి వారిని తీసుకుంటాడు. ఒక్కొక్కరిని మీరు రండి బాబు అని అంటాడు. ఏ సంఘాన్ని తీసుకుంటాడంటే ఇండియాలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ యేసుప్రభుల వారి స్థానిక సంఘాలు ఉంటాయో ముందు వాళ్ళ దగ్గర నుంచే ఏం చేస్తాడంట లెక్క తీర్పు ఆరంభిస్తాడన్న సంగతి మనకు అర్థమైంది. ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే, నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే పాపి ఎక్కడ నిలుస్తాడు అసలు వాడు? అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, నీతిమంతుడు రక్షించబడడం దుర్లభం అవుతుందా? నీతిమంతుడు రక్షింపబడడం ఎలా దుర్లభం అవుతుంది? అసలు నీతిమంతుడు అంటే ఎవరో? నీతిమంతుడు అంటే ఎవరో మనకు బాగా తెలుసు. ఎవరు నీతిమంతుడు అంటే ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనాన్ని మనం ఆలోచించాం. రోమిలకు రాసిన కాబట్టి ఆయన రక్తం వలన, అదిగో ఎవరి రక్తం వలన? యేసు ప్రభు వారి యొక్క రక్తం వలన. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి అంటే మనం చేసినటువంటి క్రియల వలన మనకి నీతిమంతుడు అనేటటువంటి పేరు రాలేదు. ఆయన రక్తము వలన మనం ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఏలయనగా శత్రువులమై ఉండగా, అది మన ఒకప్పుడు మన పరిస్థితి ఏంటంటే శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా, ఆయన కుమారుని యొక్క మరణం ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. అంటే రక్షణ అనేటటువంటిది దేవుడు తన కుమారుని పంపి ఆయన కుమారుని యొక్క రక్తం ద్వారా మనల్ని ఏం చేశాడంట? నీతిమంతులుగా చేశాడు. అంతేనా? ఈ నీతిమంతుడు అనేటటువంటి ఈ పదం మనకు సంబంధించింది కాదు. అయినా కూడా మనం యేసుక్రీస్తును విశ్వసించడం ద్వారా ఆయన రక్తము ద్వారా దేవుడు కేవలం తను చూపించినటువంటి కృప ద్వారానే మనం ఏమయ్యామంటే నీతిమంతులమయ్యాం. అంతేకాని మనం చేసిన కార్యక్రమాలను బట్టి కాదు. కాబట్టి ఇప్పుడు రక్షింపబడదు అనేటటువంటి ఆ పేరులో రక్షణ అనేటటువంటిది మనకి కన్ఫర్మేషన్ అయిపోయిందా? రక్షణ అనేటటువంటి కన్ఫర్మేషన్ అయిపోయింది. కన్ఫర్మేషన్ అయిన తర్వాత మళ్ళీ రక్షింపబడ్డ దుర్లభం అని అంటున్నాడు. రక్షింపబడ్డ మళ్ళా దుర్లభము అనేటటువంటి పదాన్ని వాడుతున్నాడు ఇక్కడ. అంటే రక్షింపబడటం దుర్లభం అంటే ఇక్కడ మనం ఒక సంగతిని జాగ్రత్తగా ఆలోచించాలి. ఎలాగా? నీతిమంతుడు రక్షింపబడటం ఎందుకు దుర్లభము? అసలు ఎలా దుర్లభం అయిపోతుంది? ఎందుకు అంత కష్టం అయిపోతుంది? నీతిమంతుడే రక్షింపబడటం అనేటటువంటి కార్యక్రమాన్ని దేవుడే మన రక్షణకు సంబంధించిన ఏర్పాట్లు చేసేసి అందులో మనల్ని గాయపరిచేసి, అంటే ఇంకా ఖచ్చితంగా మందే నీతిమంతులకు నిజంగా రక్షణ ఒకవేళ కష్టతరమైనప్పటికీ అది చాలా ఖాయమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే అది కష్టమే. నీతిమంతులకు రక్షణ అనేటటువంటిది చాలా కష్టం. కానీ అలా అయినప్పుడు కూడా దేవుడు దాన్ని ఖాయపరుస్తూ ఉన్నాడు. దేన్ని బట్టి ఖాయపరుస్తున్నాడు? ఆయన రక్తము ద్వారా మనల్ని నీతిమంతులుగా తీర్చాడు కాబట్టి. అలా తీర్చబడినటువంటి నీతిమంతులకు ఇప్పుడు రక్షణ ఏమైపోతుందంటే రక్షింపబడ్డమే దుర్లభం అయిపోతుంది అన్నాడు. ఎందుకు రక్షింపబడడం దుర్లభం అయిపోతుంది? ఎందుకనంటే ఇక్కడ ఆ నీతిమంతులకు ఉండేటటువంటి శత్రువులు చాలా మంది ఉన్నారన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే నీతిమంతులకు శత్రువులు ఎక్కువ ఉండడం మాత్రమే కాకుండా ఆ శత్రువులకున్న బలం కూడా ఎక్కువే. నీతిమంతుల కంటే నీతిమంతులకు ఉండేటటువంటి శత్రువులు ఎక్కువ మంది,
ఆ శత్రువులు మళ్ళా బలహీనులు కాదు, చాలా బలవంతులు. ఎంత బలవంతులు అని అంటే 1 పేతురు 5:8. 1 పేతురు 5:8. నిబ్బరమైన బుద్ధి గలవారై నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది అంటే ఇక్కడ విరోధి అయిన అపవాది ఎవరికి ఇది విరోధి? ఇది నీతిమంతుడు. అనీతిమంతులు కాదు కదా. అనీతిమంతులు ఆడి ఫ్యామిలీ మెంబర్స్. ఇప్పుడు నీతిమంతులు దేవుని ఫ్యామిలీ మెంబర్స్. అంతే కదా, దేవుని గృహంలో ఉన్నామని అంటే మనం దేవుని మెంబర్స్, దేవుని ఫ్యామిలీ మెంబర్స్ మనం. అందుకని అతను మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుతున్నాడు. ఎవరి కోసం తిరుగుతున్నాడు అంటే వీడు? నీతిమంతుడు. అంతేనా? నీతిమంతుల కోసం తిరుగుతున్నాడు. చాలా బలమైనడు అన్న పదం ఎందుకు వాడానంటే సింహం బలమైందా బలహీనమైందా? మృగరాజు అని అంటాం. అంటే జంతువులకు అన్నిటి కూడా బలమైనటువంటిది. కాబట్టి బలం ఎక్కువే, బలగం కూడా ఎక్కువే. ఎంతటి బలగం ఉందని అంటే ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11, 12 వచనాలను మనం ఆలోచించగలం. అంటే అది బలగాల గురించి కూడా బలం గురించి మనం మాట్లాడుకున్నాము. ఇప్పుడు బలగం కూడా అతనికి అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ఇప్పుడు ఏం చేయాలా? ధరించుకుని. అంటే ఆడి బలము ఎక్కువ, ఆడి బలం ఎక్కువ. కాబట్టి ఆడిని మీరు ఎదిరించాలంటే ఎదిరించలేరు. ఎందుకు ఎదిరించలేరు? విశ్వాసులమై దేవుని గృహం చేరినటువంటి మనం కూడా చాలా బలహీనం. నా పాయింట్ అర్థమవుతుందా? చాలా బలహీనం, చాలా బలహీనం. మనకు తెలుసు కదా, ఆ దావీదు గొల్యాదుని చంపడానికి నేను సిద్ధం అన్నప్పుడు వీడికి ఆ యుద్ధానికి సంబంధించిన వస్త్రాలు ఏంటి అన్నాడు సౌలు. ఆ యుద్ధానికి సంబంధించిన వస్త్రాలు వేసేటప్పుడు దావీదు అన్నాడు, ఇవి నాకు సరిపోవంటే మరి నీకు సరిపోకపోతే ఒక దెబ్బతో చంపేస్తారు నిన్నంటే, అయినా కూడా పర్లేదు నాకు దేవుడు ఉన్నాడు అని వాటిని పక్కన పెట్టేస్తాడు. తెలుసు కదా, అతను సరిపో ఆ సైజు అతను కాదు. నువ్వు బలహీనుడు రా, ఆడు చూస్తే చాలా బలహీనుడు. ఎందుకంటే ఆ ఈట్నే ఇద్దరు మోసుకుంటూ వస్తున్నారు, దాలు కూడా ఇద్దరు మోసుకుంటూ వస్తాం. బట్ నువ్వెక్కడ? కాబట్టి నువ్వు బలహీనుడు. కాబట్టి ఇప్పుడు నీకు ఏం కావాలంటే కవచాలు కావాలి. కవచాలు కూడా పక్కన పెట్టేది. అంటే ఎందుకు కవచాలు అంటే అవతల వాడి యొక్క బలాన్ని చూసి మనం ఇంకా ఏం ధరించుకోవాలి? సర్వాంగ కవచమును ధరించుకోండి అన్నాడు. సర్వాంగ కవచాలను ధరించుకో. ఎందుకంటే ఎదుటివాడు బలవంతుడు, మనం ఎవరు? బలహీనులము. అంటే విశ్వాసులంగా ఉన్నటువంటి మనము బలహీనులము. అంటే ఎలా బలహీనులంగా మనం కనిపిస్తున్నాము? ఒకసారి పౌలు గారే ఇదే విషయాన్ని చెప్తూ రోమపత్రిక రాస్తూ 7వ అధ్యాయము 18వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, నాయందు అనగా అంటే నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదు. అంటే నేను ఎంత బలహీనున్నో చెప్తున్నాడు. నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలన కోరిక, మేలైనది చేయాలన్న కోరిక అయితే నాకు ఉంది, కానీ నాకు కలుగుతున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక, చేయగోరే మేలు నేను చెయ్యక చేయగోరని కీడునే నేను చేస్తున్నాను. ఎంత బలహీనం అంటే చెయ్యాలనుకున్నాం మేలు చేయాలని, కానీ దాన్ని చేయలేక ఏం చేస్తున్నామంట? ఇప్పుడు అవసరమా మనకి? బలంగా ఉండేదానికి బలమైనటువంటి వస్తువులు అవసరం. అందుకనే మన విరోధి చాలా బలవంతుడు. అలాగని బలవంతుడు ఒక్కడే నిలబడుతున్నాడు అంతే కాదు, వారికి సంబంధించిన వాళ్ళు ఇంకా అనేకమైనది. వాడికి బలగం ఉంది. మనకి ఎలా ఉంది మన పరిస్థితి? జస్ట్ విశ్వాసులుగా చేరి దేవుని గృహం వాళ్ళే ఉన్నాం మనం. ఇప్పుడు మనకి టార్గెట్ అపవాది మనల్ని టార్గెట్ చేసుకోండి. ఎవడైతే విశ్వాస గృహానికి చేరతాడో ఆడిని ఎలాగైనా లాగేసేయాలి. ఆడికి రక్షణ కన్ఫర్మ్ చేసినాడు దేవుడు. బట్ ఆ రక్షణ నుంచి వాడు ఏం చేసేసేయాలి? లాగేసేయాలి వెనక్కి. ఇది వాడి తంత్రం. ఇప్పుడు అర్థమవుతుందా? నీతిమంతుడు రక్షింపబడుట దుర్లభమైతే అసలు పాపి దేవుని అవిధేయులు ఎక్కడ నిలుస్తారు వాళ్ళు అని. అంటే మనం నిజంగా చెప్పాలంటే మన యొక్క స్థితి రక్షించబడిన మాట వాస్తవమే, మన రక్షణ ఖాయమైనటువంటిదే అన్న సంగతి మనకు అర్థమైపోయినప్పుడు ఇప్పుడు దానిలో నుంచి మనం వెనక్కి వచ్చేటటువంటి పరిస్థితి ఉందా అంటే చాలా ఉంది. ఎందుకంటే మన శత్రువులు చాలా మంది ఉన్నారు. ఆ శత్రువులు చాలా బలం కలిగినటువంటి వాళ్ళు. కాబట్టి
ఇక్కడ దేవుడు కూడా కొన్ని సందర్భాల్లో నీతిమంతుని గురించి మాట్లాడుతూ ఒకవేళ యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా మనల్ని నీతిమంతులుగా చేసినా మనం నీతిమంతులుగా తీర్చిదిద్దినా కానీ వాడి దగ్గర ఏమాట అంటున్నాడంటే నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు అనే మాటకు నిజంగా సార్థకతగా మనం కూడా ఆ జాబితాలో ఉన్నటువంటి వాళ్ళనే ఒకప్పుడు నీతిమంతులుగా ఉన్నాము. ఒకప్పుడు అంటే కాదు, మనం పరదేశులము పరజనులము అన్న సంగతి మనకు అర్థమైపోయింది. దేవుణ్ణి ఎరగనటువంటి వారు కాబట్టి మన క్రియల ద్వారా మనం ఏమన్నా నీతిమంతులమయ్యామా అంటే కాదు, తన కృప చేతనే మనం ఏమైపోయామంటే నీతిమంతులమయ్యామన్న సంగతి. కాబట్టి నీతిమంతుడు ఒకవేళ నీతిమంతుడు అయిన తర్వాత అందులో నుంచి పడిపోయేటటువంటి దుర్లభం అయిపోయేటటువంటి పరిస్థితి ఉందా అంటే ఉంది. ఎందుకంటే ఆడి శత్రువులు చాలా ఎక్కువ మంది. అంత మాత్రమే కాదు, బలమైనటువంటి వాళ్ళు. కాబట్టి ఆయన రక్తం చేత కడపడినటువంటి మనము నీతిమంతులమైతే నీతిమంతులుగా మార్చిన మనలను రక్షించడం అనేటటువంటి ఆ రక్షణను మనం చేరుకోవడం అనేటటువంటిది చాలా దుర్లభము అన్న సంగతి మాట్లాడతాం. కాబట్టి నీతిమంతులుగా రక్షించబడినటువంటి మనము ఆ రక్షణలోకి వెళ్తున్నటువంటి మనము ఆ రక్షణను మనం ఏం చేయాలంటే సుస్థిరం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రక్షణలో నుంచి మనం బయటకు పడకుండా అంటే తప్పుదారి పడకుండా చాలా జాగ్రత్తలు కలిగినటువంటి వారంగా ఉండాలి. ఎలా జాగ్రత్తలు మనకు తెలుసు, మీరు పొందిన రక్షణను మీరు ఏం చేయకూడదు, నిర్లక్ష్యపరచకూడదు అంటారు. మనం పొందిన రక్షణ మనం నిర్లక్ష్యపరచిన ఎడల ఎలాగూ తప్పించుకుంటాము అంటే నిర్లక్ష్య ధోరణి వల్ల మనం నీతిమంతులుగా తీర్చబడి రక్షణకు మనము ఇక దగ్గరగా ఉన్నా రక్షణలో ఉన్నా కూడా చాలాసార్లు ఏమవుతానంటే అందులోంచి దూరం అయిపోయే పరిస్థితి మనకి ఏర్పడుతుంది. ఆ దూరం చేయడానికి వాడు ఏ రప్పిస్తాడు ప్రతి నీతిమంతుల దగ్గరకి అని అంటే శ్రమలు, ఇబ్బందులు. అసలు ఎలాగైనా అన్ని అందులోంచి తీసేయాలనేటటువంటి ఆలోచన మనకు తెలుసు కదా. యోగు విషయంలో ఇలాంటి కార్యక్రమాలు జరిగాయి. దేవునికి అపవాదికి జరిగినటువంటి పోరాటంలో యోగు గారు ఎంత నలిగిపోయాడో మనకు బాగా తెలుసు. సో ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క రక్తం చిందించి మనల్ని ఎందుకు నీతిమంతులుగా తీర్చాలి అంటే నీతిమంతులుగా ఉంటే రక్షణ అనేటటువంటిది మనకి కన్ఫామ్ అయినటువంటి సంగతి మనకు తెలుసు. కాబట్టి అలా రక్షణలోకి వచ్చినటువంటి మనం క్రీస్తు రక్తము ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడినటువంటి మనము తీర్చబడిన తర్వాతనే చచ్చిపోతున్నామంటే లేదు. నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత ఏమైనా డెత్ అయిపోయినాము అని అంటే పర్లేదు, ఇబ్బంది ఏం లేదు. కానీ అలా నీతిమంతులుగా తీర్చబడిన దగ్గర నుంచి మరణించేంత వరకు మనకు కొంత టైం ఉంటుందా? ఆ టైం చాలు వాడికి. నిజానికి సమయం వాడికి కొంచెం ఉంది, కానీ ఆ కొంచెం సమయంలో మనకున్నటువంటి సమయాన్ని ఏం చేస్తాడు? ఆ నీతిమంతు ఆ రక్షణను దానిలోంచి మనం తీసివేసేదానికి ఇష్టపడతాడు. కాబట్టి ఆ మిగిలినటువంటి జీవిత కాలాన్ని మనం జీవిస్తున్న ప్రతిసారి మన జీవాన్ని గురించి మనం ఆలోచన చేస్తే అసలు మనుషుల యొక్క జీవం ఏ పాటిదేనా అంతలో కనపడి అంతలో మాయమైపోయేటటువంటి వారే. కాబట్టి ఈ భూమిని విడిస్తే మనుషులు ఎక్కడికి వెళ్తాడో మనకు బాగా తెలుసు. దీని యొక్క దీని యొక్క డెస్టినేషన్ ఎక్కడ దాకా ఉంటుందని అంటే ఒకటి నిత్యాగ్ని లేకపోతే నిత్య జీవం. ఈ రెండిట్లో అంటే నిత్యాగ్నికి వెళ్ళేవాడు మనకి లొకేషన్ షేర్ చేయాల్సినటువంటి అవసరత. అప్పుడప్పుడు కూడా మనం ఉన్న లొకేషన్ షేర్ చేసి మనం పంపించుకుంటూ ఉంటాం కదా, దాన్ని బట్టి మనం వెళ్ళిపోతూ ఉంటాం అక్కడ. సో నిత్యాగ్నిలోకి వెళ్ళేటటువంటి వాడు నీ లొకేషన్ నాకు షేర్ చేసి నేను కూడా అక్కడికి వచ్చేస్తానని చెప్పాల్సిన అవసరం లేదు. నిత్య జీవంలో ఉన్నటువంటి వాడు ఆడు పంపించే లొకేషన్ మనకు అవసరం, ఎందుకంటే దాన్ని చేరుకుంటూ వెళ్ళాలి, వెతుక్కుంటూ వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు నిత్య జీవం అనేటటువంటిది ఈ భూమిని విడిస్తే ఒకటి నిత్యాగ్ని లేకపోతే రెండు నిత్య జీవంలోనికి వెళ్ళాలి. ఇప్పుడు నిత్య జీవంలోకి వెళ్ళేవాడు తాను పొందినటువంటి ఆ నీతిమంతుడు అనేటటువంటి దాన్ని చాలా జాగ్రత్తగా ఏం చేయాలని అంటే కాపాడుకుంటే. ఎందుకంటే రక్షణ ఇది కన్ఫామ్ అయిపోయింది. టికెట్ కొనుక్కున్నాం, రైలు ఇంకా ఎక్కలేదు. రైలు ఎక్కడానికి టికెట్ కొనుక్కున్నా, ఇంకా రైలు రాలేదు. ఆ గ్యాప్ ఉంటుంది, ఏమైనా జరగవచ్చు. దొంగ మన టికెట్ని దొంగిలించేసేవచ్చు, మన దగ్గర ఉన్న సామాన్లు కూడా కొట్టేయవచ్చు. చివరికి మనం రైలు ఎక్కడానికి వీలు లేకుండా చేసి ఎక్కితే మన సీటు కన్ఫామ్, కానీ ఎక్కకుండా చేయడానికి వాడు చాలా ప్రయత్నాలు చేస్తాడు. కాబట్టి మన టార్గెట్ నిత్య జీవం అయితే ఆ నిత్య జీవాన్ని గురించి దేవుడు ఒక లేఖనం రాశాడు. ఒకసారి మనం యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే
యోహాను సువార్త 5:39. లేఖనముల యందు లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని మీకు నిత్య జీవము కలదు అన్నాడు. లేఖనముల యందు మనకి నిత్య జీవం అంట. అంటే లేఖనాలను మనం అనుసరించే వాళ్ళమైతే మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాయి? నిత్య జీవానికి తీసుకెళ్తాయి. నిత్య జీవానికి తీసుకెళ్తాయి. కాబట్టి నీతిమంతుడుగా మనం దుర్లభం కావడానికి వీలేదు. నీతిమంతుడు యొక్క రక్షణే దుర్లభమైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నీతిమంతుడు తాను ఎలా నీతిమంతుడో దేవునికి ప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం యేసుక్రీస్తు రక్తం వల్ల నీతిమంతులుగా తీర్చబడిన మాట వాస్తవమే. కానీ ఆ నీతిమంతు ఆ తత్వంలోనే మనం ఎప్పటి వరకు ఉండాలి అని అంటే మరణం వరకు నమ్మకంగా ఉండాలి. కానీ మరణం వరకు నమ్మకంగా ఉంటున్నామా? మధ్యలో ఎన్నో ఇబ్బందుల వల్ల ఆ నీతిమంతపు తత్వాన్ని మనం ఏం చేసుకుంటుంటే వదిలేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ ఈ నీతిమంతుడు అనేటటువంటి పదం వెనకాల ఆ నీతి అనేటటువంటి దాన్ని మనం ఏం చేయాలంటే డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. డెవలప్ చేసుకుంటూ వెళ్తేనే మన రక్షణ అనేటటువంటి మనం కన్ఫర్మ్ చేసుకునే దానికి వీలవుతుంది. కాబట్టి ఇప్పుడు నీతిమంతుడు అనేటటువంటి ఈ పదం వెనకాల నీతి అనేటటువంటి దాన్ని మనం డెవలప్ చేసుకుంటూ వెళ్ళడానికి ఏం చేసుకోవాలంటే ఎవరి నీతినైనా మనం కంపేర్ చేసుకోవాలి. ఎవరో ఒక నీతిని మనం కంపేర్ చేసుకుంటే ఆ నీతి ఎలా ఉందో దాన్ని బట్టి మన నీతి డౌన్లో ఉందా లేకపోతే ఎక్కువలో ఉందా అని చూసుకోవడానికి మనకు చాలా ఉపయోగపడుతుంది. ఉదాహరణకి మనకు తెలుసు, జ్వరాన్ని మనం టెస్ట్ చేసుకోవడానికి మన దగ్గర థర్మామీటర్ ఉంటుంది. సో ఇప్పుడు మనకి జ్వరం ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఆ థర్మామీటర్ను ఉపయోగించి దేన్ని బట్టి ప్రామాణికంగా తీసుకుంటాం మనం అంటే మనకు ఆల్రెడీ శరీర ఉష్ణోగ్రత ఎంత ఉండాలో మనకు తెలుసు. 98.6 థర్మామీటర్ చెక్ చేసుకోవడం వల్ల అది పైకి ఉందా లేకపోతే తక్కువ ఉందా? తక్కువ ఎవరికి వస్తుంది? అసలు చచ్చిపోయినోడికి పెట్టి చూడాలి, 0లో ఉంటుంది. అంతేనా? బతుకున్న మనకు ఒకవేళ జ్వరం ఉంటే 99, 101 ఈ పదాలు అంటే ఏదో ఒక ప్రామాణికం మనకు కనిపిస్తేనే మన నీతిమంతపు తత్వం అనేటటువంటిది ఎక్కడి వరకు ఉందో మనం అర్థం చేసుకోగలం. అసలు ఉందా లేదా? ఏదో నమ్మాము, విశ్వసించాము, బాప్తిస్మం తీసుకున్నాము, ఇందులోకి వచ్చేసాము, నీతిమంతులుగా తీర్చబడిపోయాము. మరి రక్షణ దాని నుంచి నీకు తీసేసేటటువంటి పరిస్థితి చాలా ఉన్నాయి. ఎందుకంటే మన శత్రువు గర్జించు సింహం, వాడి బలము ఎక్కువ. కాబట్టి ఏ విధంగానైనా అందులోంచి మనం తప్పించేదానికి అక్కడ చేస్తున్న ఏర్పాట్లు అన్నీ కాదు. కాబట్టి ఇప్పుడు మనం ఆ స్థాయి నుంచి ఇంకా మనం మన రక్షణను కన్ఫర్మ్ చేసుకునే దానికి మనం ఎన్నో చేయవలసినటువంటి వాళ్ళమే ఉన్నాం. కాబట్టి ఈ నీతి అనేటటువంటి దాన్ని మనం ఒక ప్రామాణికంగా తీసుకుంటే ఆ నీతిని బట్టి మనకు ఉన్నటువంటి నీతి తగ్గిపోతుందా లేకపోతే పెరుగుతుందా అన్న విషయాన్ని మనం కన్ఫర్మ్ చేసుకోవాలంటే ఇప్పుడు కొంతమంది నీతిమంతుల దగ్గరకు మనం వెళ్ళాలి. ఎవరా నీతిమంతులు? శాస్త్రుల నీతి అన్న పదం వాడేస్తారు. శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళు ఉన్నారు కదా. అంటే యేసు ప్రభువు వారి కాలంలో శాస్త్రులకు కూడా ఒక నీతి ఉన్నది, పరిసయ్యులకు కూడా ఒక నీతి ఉన్నది. సో ఎలా ఉందో వాళ్ళ నీతి అసలు ఏంటి అన్న సంగతిని మనం ఆలోచన చేసేటప్పుడు మత్తయి రాసిన సువార్త 5:20 మనం ఆలోచించగలిగితే, ఎందుకంటే మన టార్గెట్ నిత్య జీవం కావాలి. నిత్య జీవం కావాలంటే లేఖనాలను ఏం చేయాలంట? పరిశీలించాలి. లేఖనములో ఏంది ఏముంది అన్నాడు? నిత్య జీవం ఉంది. కాబట్టి ఆ నిత్య జీవానికి వెళ్ళడమే మన టార్గెట్ అనుకుంటే ఆ లేఖనంలో నీతిని గురించి మరి ముఖ్యంగా ఎవరి నీతిని గురించి రాయించాడో ఒకసారి మనం ఆలోచించగలిగితే, శాస్త్రుల నీతి కంటేను, అదిగో శాస్త్రుల నీతి కంటేను, పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరదని. అంటే నిత్య జీవంలోకి పోవాలంటే ఇప్పుడు మనకి ఒక టార్గెట్ ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. నిత్య జీవం అంటే దేవుని ఉన్నతమైనటువంటి లోకానికి మన ప్రవేశం సమృద్ధిగా జరగాలని అంటే నీ నీతి కొంచెం ఎక్కువగా ఉండాలి. నువ్వు నీతిమంతుడే కాదనట్లేదు. యేసుక్రీస్తు రక్తం వల్ల నీతిమంతుడిగా తీర్చబడిన మాట వాస్తవమే. కానీ మనం ఇంకా ఆ రక్షణలోకి మనం వెళ్ళలేదు, ఆ పరలోకంలోకి ఇంకా వెళ్ళలేదు. మనం ఇంకా భూమి మీదనే ఉన్నాం. మన టార్గెట్ అయితే అదే, కాదనట్లేదు. బట్ ఇప్పుడు ఇక్కడ చెప్తున్నటువంటి మాట యేసుప్రభు, శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని. అంటే వాళ్ళకు కూడా నీతి ఉందా? వాళ్ళకు కూడా నీతి ఉంది. కానీ వాళ్ళ నీతి కంటే ఇప్పుడు ఎక్కువ మీ నీతి అధికము కాని ఎడల మన నీతి ఎక్కువ కావాలి అంటాడు. అంటే వాళ్ళలాగా ఉండకూడదా? వాళ్ళలాగా ఉండకూడదు, వాళ్ళకంటే ఎక్కువగా ఉండాలి. అంటే వారికి ఉన్నటువంటి నీతి ఎక్కడికి తీసుకెళ్ళలేకపోతుంది? పరలోకానికి తీసుకెళ్ళలేకపోతుంది.
ఎవరికి ఉన్నటువంటి నీతి? శాస్త్రులకు ఉన్నటువంటి నీతి, పరిసయ్యులకు ఉన్నటువంటి నీతి పరలోకానికి సరిపోనటువంటి నీతి అనమాట. కాబట్టి ఇప్పుడు పరలోకానికి సరిపోయేటటువంటి నీతి ఇప్పుడు మీ దగ్గర ఉండాలి అన్నాడు. పరలోకానికి వాళ్ళకు కూడా నీతి ఉంది, కానీ అది పరలోకానికి సరిపోదు, ఆ ఎంట్రీకి సరిపోదు. ఏదైనా ఒక విఐపీల మీటింగ్లకి మనం ముందుగా టికెట్లు పాస్ చేస్తారే, పాస్ ఇచ్చేస్తారు. ఆ పాస్ సగం దించుకున్నాం అనుకో, ఆ సగం చూపిస్తే నీకు ఎంట్రీ ఉంటుందా? బాబు ఇదైతే ఈ ఫంక్షన్కి సంబంధించిన టికెటే కాదు, నీ దగ్గర సగమే ఉంది, మిగతా సగం కూడా తీసుకుంటే అప్పుడు లోపల పంపిస్తా ఉన్నాడు అనుకో. అదనమాట ఇక్కడ. సో ఇక్కడ శాస్త్రుల నీతి, పరిశీలన నీతి ఎక్కడ దాకా వచ్చి ఆగిపోయిందంటే పరలోకం దగ్గరగా వచ్చి నీకు ఎంట్రన్స్ లేదు వాళ్ళకి. అందుకని ఇక్కడ యేసుప్రభువులు వాళ్ళ నీతి కంటే మన నీతి ఎలా ఉన్నది? మీ నీతి అధికము కాని ఎడల అని అన్నాడు. అంటే వాళ్ళ నీతి ఎక్కడ దాకా వచ్చి ఆగిపోయిందని అంటే, యేసుప్రభువుల వారు ధర్మశాస్త్రాన్ని గురించి కూడా మాట్లాడుతూ చాలాసార్లు నరహత్య చేయకూడదు అన్న పదం ఉందా? నరహత్య చేయకూడదు, నరహత్య చేయవద్దు. అదేనా 21 అంటే వాళ్ళ నీతి ఎక్కడ దాకా వచ్చిందో ఆగిపోతుందో ఒకసారి మనం గమనిద్దాం. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అన్నాడా? అంటే ఇప్పుడు శాస్త్రులు, పరిశీలన నీతి ఎక్కడ దాకా వచ్చి ఆగిపోయింది అని అంటే నరహత్య అమ్మాయి మేము ఎవరిని మర్డర్ చేయట్లేదు, ఇంతేనా? మేము ఎవరిని మర్డర్ చేయట్లేదు అంటే కత్తి తీసుకొని ఎవరిని పోయి బెదిరించట్లేదు, అసలు చంపట్లేదు. ఇక్కడ దాకా వచ్చి అయిపోయింది. ఇప్పుడు మనం కూడా చూడండి, మన నీతిని గురించి కూడా మనం ఆలోచన చేస్తే ఎవరన్నా చంపాలని కత్తెత్తుకొని తిరిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మనలో కొంచెం చంపిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేదు కదా. మన నీతి కూడా ఎక్కడ దాకా వచ్చి అయిపోయింది? శాస్త్రుల నీతి, పరిశీలన నీతి దగ్గరకు వచ్చేస్తాం. అంటే మనం కూడా ఇప్పుడు ఎంత దూరంలో ఉన్నాం? దగ్గరలో ఉన్నాం. అంతేకాని ఎంట్రన్స్ లేదు, ఇంకా గేటు దాకా వచ్చేసాం. వీళ్ళ పరిస్థితి కూడా అలాగనే ఉంది. ఇప్పుడు వాళ్ళ నీతి కంటే మన నీతి ఎక్కువైతే ఇదిగో ఆడు నరహత్య చేయలేదు, అక్కడికి ఆగి ఉన్నాడు. కాబట్టి దానికంటే ఇప్పుడు ఎక్కువ ఉంటేనే మనకి ఎక్కడ ఉంటుంది? ప్రవేశం ఉంటుంది, అంతేనా? దానికంటే ఎక్కువ చేయడం అంటే ఏంటో నేను మీతో చెప్పినది ఏమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతి వాడు విమర్శకు లోనవుతాడు. అసలు చంపడం అనేది పక్కన పెట్టేస్తే ఇప్పుడు నీ సహోదరుని విషయంలో ఎలా ఉండాలంటాడు? కోపపడితే నువ్వు కోపపడ్డావు అనుకో ఏమైపో చంపలే, నువ్వు అని చంపాల్సినటువంటి అవసరం కదా. కోపపడితే చాలు, ఆయనకన్నా ఎక్కువ తక్కువ ఎక్కువ ఉంటే నీకు ఎక్కువైతే ఎక్కడికి ఎంట్రన్స్ ఎక్కడ ఉంటుంది? అంతేనా? ఇప్పుడు ఎక్కువ అవుతుందా? కోపడితేనే ఎక్కువ అయిపోతుందా? నరహత్య చేస్తే ఎక్కువ అయిపోతుంది. నరహత్య చేస్తేనే ఆ దగ్గర దాకా వచ్చి నిలబడిపోయినా అంటే నేను చేయట్లేదు అనుకుంటున్నా. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? నీ సహోదరుని మీద కోపడు ప్రతివాడు విమర్శకు లోనవుతాడు. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనైపోతాడు. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనైపోతాడు. కావున నీవు బలిపీఠం వద్ద అర్పణము నర్పించుచుండగా మీద నీ సహోదరునికి. ఇప్పుడు బలిపీఠం అంటే ఇంతకు ముందు బలిపీఠాలు మనకు తెలుసు కదా. బలిపీఠం అనేది ఒక సపరేట్ సెక్షన్ గా ఉండేది దేవాలయం. నేను చెప్పే సొలొమోను దేవాలయం బలిపీఠం దగ్గరికి వీళ్ళు ఏం చేసుకొస్తారంటే బలులు అర్పించడానికి సమాధాన బలి, పాప పరిహార బలి, దానికి సంబంధించిన పువ్వులను లేకపోతే పొట్టేళ్ళని వీటిని తీసుకెళ్తారు కదా. ఇప్పుడు మనకు ఆ బలిపీఠం లేదు. మరి ఏం తీసుకొస్తున్నాం ఇక్కడికి? ఏం తీసుకొస్తున్నాం అంటే చెప్తుంటాడు, అప్పుడు నేను ఫ్యాన్లు ఇస్తాను బ్రదర్ అంటాడు, నేను ఏసీలు ఇస్తాను అంటాడు, నేను సిమెంట్ వర్క్లు ఇస్తాను అంటాడు. అంటే మనం ఏం చేస్తామంటే మన అర్పణను అదేనా? కావున నీవు బలిపీఠం ఉన్నంత అర్పణ అంటే నువ్వు దేవుని కొరకు ఏదైతే అర్పిస్తానని నువ్వు డిసైడ్ చేసి ఉంటావో దాన్ని ఒకవేళ నువ్వు తెచ్చేవాడు అయితే మనం కూడా చూడండి, ఈరోజు మనం అర్పించడానికి అనేక మన దగ్గరికి చందాకర వస్తుంది. అంటే నువ్వు అర్పించడానికి సిద్ధపడి వచ్చావా ఏదో కొంత అమౌంట్ని? అలా నువ్వు అర్పించుతూ ఉండగా
నీ మీద అది నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సహోదరునితో ఏం చేయాలంట? సమాధాన పడము. అంటే ఇప్పుడు చందా చేయడానికే కదా మనం వచ్చాము ఆదివారం. అంతేగాని ఫ్యాన్లు ఇచ్చేయాలా, సరే ఏసీలు ఇచ్చేయాలని రాలేదు కదా ఇక్కడికి. ఈరోజు మనం దేవుని ఆరాధించాలి. ఆరాధనలో మనం సంపాదించిన దాన్ని ఆయనకు అర్పణగా ఇచ్చేసి వెళ్ళాలి. అలా ఇచ్చేసేటప్పుడు ఏం చేయాలంట? నీ సహోదరుల మీద ఎవరితోనైనా నీకు ఒకవేళ విరోధ భావం ఏదైనా ఉంటే ఏం చేయాలంట? ముందు అర్పణ పక్కన పెట్టేసి నేరుగా వెళ్ళి సమాధానపడాలి. ఇది శాస్త్రులు పరిశీలన చేసే కార్యక్రమం చెప్పాలి. కాబట్టి వాళ్ళ నీతి ఎక్కడి వరకు ఆగిపోయింది? మేము నరహత్య చేయలేదు, మేము ద్రోహి అనలేదు, మేము ఇంకా వ్యర్థుడా అని కూడా అనలా. అలా అంటే కూడా ఏమైపోతుందని చెప్పాడు? మహాసభకు లోనైపోతావు. కాబట్టి నువ్వు చేయవలసింది ఏంటి? సహోదరుడి విషయంలో ఏం చేయాలంటే సమాధాన పడాలి. ఇప్పుడు సహోదరుడి విషయంలో సమాధాన పడినవాడు గొప్ప, సహోదరుని వ్యర్థుడా అని చెప్పేవాడు గొప్ప, లేకపోతే సహోదరుని చంపేవాడు గొప్ప? సమాధాన పడేవాడే గొప్ప. ఇప్పుడు శాస్త్రులు పరిశీలి ఎక్కడ దాకా ఆగిపోయినారు? ప్లే కార్డు పట్టుకొని నిలబడుకుంటున్నారు. ఎయిర్పోర్ట్లో అప్పుడప్పుడు వచ్చి వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి ఆ పేరు రాసి నిలబడుకుంటారు ఇక్కడ. అంటే అటు ఎవడో తెలియదు కాబట్టి ఆ పేరు చూసి మన దగ్గరకు వస్తాం. అలాగే పర్లోక రాజ్యంలోకి ఇంకా ఎంట్రన్స్ దగ్గర నేను నరహత్య చేయలేదు అన్న బోర్డు పెట్టుకొని నిలబడుకున్నారు అన్నమాట వీళ్ళు. అంటే నరహత్య చేయనటువంటి వాడిని దేవుడు లోపలికి తీసుకెళ్తాడేమో అన్న ఆలోచన. కానీ వాళ్ళకి జరుగుతుందా? అలా జరగదు. మరి ఎవరిని లోపలికి తీసుకెళ్తాడు? ఇంకొకటి బోర్డు పట్టుకున్నాడు. ఏం బోర్డు? నేను నా సహోదరులతో ఎలాంటి విభేదాలు లేవు అన్ని బోర్డు పెట్టుకున్నాడు. బాబు నువ్వు రా అని పిలుస్తాడా? లేకపోతే నరహత్య చేయలేదు నువ్వు వచ్చేయని అంటాడా? వీళ్ళందరిలో ఎవరు గొప్ప కార్యక్రమం చేశాడు? సమాధాన పడినటువంటి వాడే గొప్ప కార్యం చేశాడు. ఎవరికంటే? శాస్త్రుల కంటే, పరిసయ్యుల కంటే. ఇప్పుడు అర్థమవుతుందా? ఒకసారి మళ్ళా 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 20వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, 1 యోహాను పత్రిక ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నాను అని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు అని చెబుతూ, దేవుని ప్రేమించబడు తన సహోదరుని కూడా ప్రేమింపబడిన ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. ఎందుకు సహోదరుని కూడా మనం ఎందుకు ప్రేమించాలంటే అంటే దేవుడు అందరికీ పైగా ఉన్నవాడు దేవుడు ఒక్కడే అన్న పదం మన దేశం ఏపీసీ 4:4. ఆయన పైగా ఉండి అందరిలోనూ ఆయన ఏం చేస్తున్నాడంట? వ్యాపించి ఉన్నాడు. అందరిలో వ్యాపించి ఉన్నాడు. అంటే మనలో దేవుడు వ్యాపించి ఉన్నాడు. మన సహోదరులో కూడా ఎవరున్నాడు? దేవుడే ఉన్నాడు. మన సహోదరులో కూడా దేవుడు ఉంటే ఆయన చూసి వ్యర్థుడా అన్నావు. ఇప్పుడు ఎవరిని వ్యర్థుడైనట్టు? అదనమాట అక్కడ. అందుకని నీ సహోదరుని చూసినప్పుడు వాడిని వ్యర్థుడా అనబాకు. ఎందుకంటే ఆళ్ళలో ఉన్నది కూడా ద్రోహి అనబాకు. ఆళ్ళలో ఉన్నది కూడా. కాబట్టి నువ్వు అనేది ఎవరిని? డైరెక్ట్ గా ఆ ఫేస్ నీకు కనిపించిన ఇండైరెక్ట్ గా ఆ తిట్లు ఎవరివి? మనం కూడా అప్పుడప్పుడు మన పిల్లకాయలని మీద చూపించి వాడిని చూపించి ఎవరిని తెస్తుంటాం తెలుసా? పక్కింటోనో లేకపోతే పక్కింటోనో, అంతేనా? అలాగనమాట. అలా చేస్తూ ఉంటాం. అంటే తిట్టేదేమో మన వాళ్ళనే, కానీ తిట్లు ఎవరు వినాలని పెద్ద పెద్దగా వస్తుంటాము. ఎదుటి వాళ్ళకి తగలాలి. ఏంటి ఇంత పెద్ద పెద్దగా మాట్లాడి నేను నిన్ను కాదు అనేది మాట్లాడకాని చెప్పుకున్నాను నేనేంటి అన్నట్టుగా మాట్లాడు. అట్లాగా అంటే ఆ ఫీలింగ్స్ మీకు అర్థమైతే. ఇంకా చెప్పాలంటే ఈ మధ్య ఫోన్లో చేసేటప్పటికి వాళ్ళు ఏదో తిట్టుకున్నప్పుడు ఫోన్లో మనం ఏదో వచ్చి మాట్లాడుతున్నాం, పోతావరా నువ్వు పోతావు తొందరగా అని అంటే ఇది ఎవరిని పోతాడన్నట్టు అర్థం కాదు అవతల వాడికి. ఏమంటే ఫోన్ చెవులో పెట్టుకుంటాం. ఆయన చెప్తున్నాడు అర్థం కాదు, వీడు ఫోన్లో ఇంకొన్న చెప్తున్నాడు కూడా అర్థం కాదు. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు
ప్రతి మనిషిలో దేవుడు వ్యాపించి ఉన్నాడు కాబట్టి మనిషి అన్నవాడు నీకు సహోదరుడే అయితే ఆ సహోదరుని నరహత్య చేయడం చాలా ఘోరమైనటువంటి పాపమే అయితే దాన్ని గమనించినారు శాస్త్రులు పరిచయం. మేము నరహత్య చేయము, మేము ఎందుకండి మనుషులను చంపుతాం, మనుషులను చంపడం మా చేత కాదు, మేము చెయ్యం కూడా. కానీ ఇంకేమంటారు, దాన్ని పక్కన పెట్టేసి ఏమంటారు, ద్రోహి. ద్రోహి అనేది మనిషిని చంపడం కంటే ఇది కొంచెం మేలే కదా. లేకపోతే విమర్శ చేసేదానికి, లేకపోతే ద్రోహి అనే దానికి, వ్యర్థుడు అని చెప్పేదానికి మనిషిని చంపడం కన్నా ఈ కొద్దిగా బెటర్ కదా. ఇలా అనేస్తావు, ఇలా అన్నా కూడా నువ్వు తప్పించుకోలేవు, మహాసభకు లోనవుతావు అన్న సంగతి మాట్లాడినప్పుడు అసలు ఏం చేయాలో చెప్పాయనంటే ఏం చేయలేదు. సహోదరుని ఏం చేయాలి, ప్రేమించాలి. అది ఇప్పుడు సహోదరుని ప్రేమించడం అనేటటువంటి ఈ తత్వం ఉందే, ఇది శాస్త్రుల నీతి పరిశీలన నీతి కంటే అధికమా కాదా? అధికంగా ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు? అదనమాట. ఆ ఎంట్రన్స్ అనేటటువంటిది నీకు ఈజీ అవుతుందా లేదా అంటే ఖచ్చితంగా ఈజీ అవుతుంది. అంటే ఆ నీతి ఎక్కడ దాకా సాగిందో నీకు అర్థమైతే నువ్వు నీతి మంత్రుడే కాదనట్లేదు. కానీ ఇప్పుడు కూడా మనం చూడండి, ఏ సహోదరుని మనం ఏదైనా అర్పణ ఇచ్చేదానికి దేవుడి విషయంలో మనం అర్పణ అయితే ఇచ్చేస్తాం, కానీ సహోదరుని మనం ఏం చేస్తాం, అందులో సమాధానం పడేదానికి మనకి ఇష్టం ఉండదు. అంటే డైరెక్ట్గా కావచ్చు, ఇండైరెక్ట్గా కావచ్చు, మనం కూడా శాస్త్రులు పరిచయాలు పక్కనే మనం కూడా ఏం చేస్తాం అంటే ఇలాంటి ప్లే కార్డు పెట్టుకొని నిలబడుకోవడం. ఏ ప్లే కార్డు, మేము నరహత్య చేయలేదు అంటే ఆడితో సమానంగానే ఉన్నామా? ఇప్పుడు ఆయన మించి ఒక కార్యక్రమం చేయాలంటే వాళ్ళ నీతి కంటే నీ నీతి అధికం కావాలంటే ఇప్పుడు సహోదరుని నువ్వు నరహత్య చేయట్లేదు, వ్యర్థులని చెప్పట్లేదు, ద్రోహి అని అనట్లేదు, మరి చేయాల్సింది చేస్తున్నావా? చేయాల్సింది మాత్రం చేయట్లేదు. అందుకని మనం కూడా ఎక్కడ అయిపోతాము, అక్కడికి వచ్చి అయిపోతాం. రక్షణ మొదట యూదుల పరమైంది, కానీ ఆ యూదుడే ఇప్పుడు రక్షణ లేకపోవడానికి వెనకాల నిలబడుతూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ నీతి కంటే మన నీతి ఎలా ఉండాలన్నాడు. ఇంకా శాస్త్రులు పరిశీలన నీతి ఎలా ఉంటుందో చూద్దాం. లూకా రాసిన సువార్త 18 అధ్యాయం. చాలాసార్లు ఈ సందర్భాన్ని మనం చదువుకున్నాం. ఇప్పుడు ఈ కోణం నుంచి కూడా చూద్దాం. లూకా రాసిన సువార్త 18 అధ్యాయం 9వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, తామే నీతిమంతులమని, అదిగో తామే నీతిమంతులమని, నాకంటే ఎవరు నీతిమంతులు అంటాం కదా, అదనమాట ఆ డైలాగ్ అనమాట. ఇది తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాడు. ఏ ఉపమానం చెప్పాడంట? ప్రార్థన చేయుటకై. ఇదంతా మనకు తెలుసు. ఏం చేస్తున్నాడు? అక్కడికి వెళ్ళి మరొకరితో పారిపోయినటువంటి వారితో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేయడానికి ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, శాస్త్రుల నీతి పరిసయ్యుల నీతి అన్నప్పుడు ఈ పరిసయ్యుడు కూడా నీతి ఏంటో చూద్దాం. పరిసయ్యుడు నిలవబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనా ఈ సుంకరి వలనైనను ఉన్నందుకు చెల్లించుతున్నాను. వారంలో 2 మార్లు లెక్క చెప్తున్నాడు. ఎవరికి తెలుసా? వారంలో 2 మార్లు ఉపవాసము చేయొచ్చు. నా సంపాదన అంతటిలో వంతు చెల్లించుచు తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను. చూసారా, ఒకే ఒక వర్డ్ వాడాడు ఈ సుంకరి. ఆ వర్డ్ వెనకాల ఎంత అర్థం ఉందో మీరు ఆలోచించండి. ఇప్పుడు పరిసయ్యుడు వచ్చి చాలా రకాలుగా తన యొక్క యాక్టివిటీని గురించి తను దేవుడికి సమర్పించాడు. కానీ ఆ యాక్టివిటీలో ఏం కనిపిస్తుంది అంటే నిజంగా నీతే కాదట్లేదు. వారానికి 2 సార్లు ఉపవాసం ఉండడం, సంపాదన అంతట్లో 10వ వంతు. మనలో కూడా ఇప్పుడు 10వ వంతు కంటే తక్కువ ఇస్తున్నామా, ఎక్కువ ఇస్తున్నామా? ఎక్కువ అనేది కొంతమంది దగ్గర నుంచి వస్తుంది. అంటే ఒకవేళ 10వ వంతు ఇస్తే ఇప్పుడు పరిసయ్యుడు పక్కన నిలబడుకోవాలి మనం, అంతే కదా. ఇప్పుడు ఆడికంటే నీతి ఎక్కువగా ఉండాలంటే ఎక్కువ ఇవ్వాలి. అలా ఎక్కువ ఇచ్చేటటువంటి వాళ్ళమే అయితే మన నీతి ఎక్కువ అవుతుంది. సో ఇక్కడ యేసుప్రభువు చెప్తున్నటువంటి వీళ్ళిద్దరిలో మనకు కనిపిస్తున్నది ఏంటంటే మనుషులను తృణీకరించేటటువంటి తామే నీతిమంతులు అనుకుని ఇతరులను తృణీకరించే
ఇతరులను తృణీకరించేటటువంటి స్వభావం ఇప్పుడు ఎవరిలో ఉందంటే శాస్త్రులు పరిచయంలో ఉంది. ఇప్పుడు ఇతరులను తృణీకరించకుండా ఏం చేయాలి? వాళ్ళని ఆహ్వానించుకోవాలి. తృణీకరించే పద్ధతి వాళ్ళది. ఆ తృణీకరించే దాంట్లోనే ఉండి వాళ్ళు ఏమైపోయినారంటే మేమే నీతిమంతులు అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళ నీతి కంటే మన నీతి ఎక్కువ అవ్వాలంటే ఇతరులను తృణీకరించకుండా మనం చూసుకోవాలి. ముఖ్యంగా దేవుని దగ్గర నీ యొక్క నివేదిక ఎలా ఉండాలంటే అందుకని శంకర విషయం చెప్తాను. అయితే శంకరి దూరం నిలబడి ఆకాశం కనులెత్తుడు నుండి కనులెత్తు ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైనా నన్ను కరుణించమని ఒక ఓడండి పాపినైనా నన్ను కరుణించు అన్నాడు. అంటే మనుషులను తృణీకరించడం అనేటటువంటిది వారి నీతి. మనుషులను తృణీకరించడం అనేది వారి నీతి. అక్కడికి వచ్చి ఆగిపోయారు. ఇప్పుడు వారి నీతి కంటే అధికంగా మన నీతి ఉండాలంటే మనుషులను ప్రేమించాలి. నా పాయింట్ అర్థం. మనుషులను తృణీకరించి నిన్ను నువ్వే గొప్ప చేసుకోవాకు. కానీ ఇప్పుడు నువ్వు మనుషులను ప్రేమించి నిన్ను నువ్వు ఏం చేయాలి? అది శాస్త్రాల నీతి కంటే పరిచయుల నీతి కంటే గొప్పదైనటువంటి నీతి. ఈ నీతి ఉందా మన దగ్గర? అందుకని నీతిమంతుడు రక్షింపబడుట దుర్లభమా అంటే నిజంగా దుర్లభం అనే చెప్పాలి. ఎందుకు? మనం కూడా ఎక్కడ దాకా చాగిపోయింటే వాడితో నువ్వేంది సమాధానం పడే అని తిట్టి లేకపోతే ఆయన చంపేయి అన్నట్టుగా ఇలాంటి కార్యక్రమాల దగ్గరకు మన శాస్త్రులు కూడా ఎందుకు దీన్ని అధిగమించలేకపోయినారు అంటే వాళ్ళకున్న నేచర్ అంటే నేటివిటీ అలాంటిది. మనుషులను తృణీకరిస్తారు, మేమే నీతిమంతులం. అంతేగాని మనుషులను ప్రేమించే పరిస్థితి మన దగ్గర. కానీ మనం కూడా అలాగనే మనుషులను తృణీకరిస్తామే తప్ప మనుషులను ప్రేమించడం అనేటటువంటి కార్యక్రమం మన జీవితం. కాబట్టి వాళ్ళ నీతితో మన నీతి కూడా సమానంగా ఉండిపోతుంది. అక్కడ ఆగిపోవడం. ఎక్కడ? పరలోకానికి అంత దూరంలో ఆగిపోవడం. పరలోకానికి ఏం మీరు లోపలికి రారా అన్నాం అనుకోండి సపోజ్, అప్పుడు మనం ఏం చూపించాలా? మాకు ఇంకా వీళ్ళ నీతి లాగానే మా నీతి కూడా ఇక్కడే ఆగిపోతుంది కాబట్టి మేము రాలేమని మీరు బాండి ఆయన వచ్చి పిలిస్తే ఏదైనా ఛాన్స్ ఉంటే వెళ్తాం, లేకపోతే ఈ దాన్ని ఎక్కడికి పోవాలా? నిత్య నరకానికి వెళ్ళిపోవాలి. అంతే కదా? చూడండి ఇంకా వాళ్ళ నీతి ఇంకా ఎక్కడ దాకా వచ్చి ఆగిపోయిందో మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయంలో 27 వచనం మనం ఆలోచించగలిగితే 5వ అధ్యాయం 27 వ్యభిచారం చేయవద్దని చేయవద్దు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అంటే ఇప్పుడు వీళ్ళు మళ్ళీ ఏం పట్టుకొని నిలబడ్డారు? నేను వ్యభిచారం చేయట్లేదు అదేనా వెళ్ళిపోద్దు అంటే వీళ్ళ నీతి శాస్త్రులు పరిశీలన నీతి మళ్ళీ ఎక్కడ దాకా వచ్చి అయిపోయారు? వ్యభిచారం చేయట్లేదు, మేము వ్యభిచారం చేయట్లేదు, మేము నరహత్య చేయట్లేదు, ఆ దాకా వచ్చి అయిపోయినారు. అది మీకు చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. మీరు దాంట్లోనే నిలిచి ఉన్నారు. అది యేసుప్రభువు వారు. ఇప్పుడు వాళ్ళ నీతి కంటే ఇప్పుడు మన నీతి ఎక్కువ ఎలా ఉండాలి? ఈ దానికే ఎక్కువ నీతి ఎలా ఉండాలి అని ఎలా ఉండాలో చెప్తున్నాడు. నేను మీతో చెప్పున్నది ఏమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో ప్రతివాడు అప్పుడే తన ఆమెతో వ్యభిచారము చేసినటువంటి వాడితో సమానమే. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచేవాడు ఎలా ఉండాలని అంటే ఆ చూపు ఎలా ఉండాలని అంటే ఆమెతో వ్యభిచారం చేసినటువంటి వాడికి అయిపోతున్నాడు. కానీ క్రైస్తవుల స్థాయి ఎలా ఉండాలని అంటే అసలు ఆ చూపు కూడా లేనటువంటి వాడిగా ఉండాలి. అంటే ఇప్పుడు శాస్త్ర నీతి పరిశీలన నీతి అనేటటువంటిది ఆ స్థాయిలో ఉండడం అని అంటే నిజంగా దాని స్థాయిని పెంచి ఉండడం అనేటటువంటిది క్రైస్తవులుగా మనం కనపరచవలసినటువంటి నీతి. వాళ్ళు అక్కడికి వచ్చి అయిపోయినారు, మేము చేయట్లేదు, మేము వ్యభిచారం చేయట్లేదా. ఆ వ్యభిచారం చేయట్లేదన్న బోర్డు పట్టుకొని నిలబడ్డాడే కానీ ఇంకా లోపల పోయేదానికి అవకాశం ఉందా అంటే లేదు. ఆడికంటే వెనకాల వచ్చిన వాడు మేము మోహపుతో కూడా చూడట్లేదు అనుకుని నీటి వెళ్ళిపోతా ఉన్నాడు లోపలికి. అంతేనా? సో ఈ రెండిట్లో ఏది గొప్ప? మోహపు చూపుతో చూడకుండా ఉండడమే గొప్ప అనేటటువంటి విషయాన్ని కలిగినటువంటి వాడేమో దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోతాను, పరలోకంలోకి ప్రవేశం అయిపోతుంది. ఇంకా చూడండి నీతి ఎక్కడ దాకా వచ్చి అయిపోయింది అంటే మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయం 1వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయం యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను శాస్త్రులలో శాస్త్రులలో కొందరును ఆయన యొద్దకు కూడి వచ్చి అంటే మన పాయింట్ అర్థం. శాస్త్రులు పరిశీలన అంటే మనం కూడా తిరగతాము దేనికి? వాళ్ళ నీతి కంటే కొంచెం ఎక్కువ చేసుకోవడానికి. అంతేనా?
వాళ్ళ నీతి కంటే కొంచెం ఎక్కువ చేసుకోవడానికి వాళ్ళ వెనకాలే తిరుగుతున్నప్పుడు వాళ్ళే ఇప్పుడు మళ్ళీ 7వ అధ్యాయం 1వ వచనంలో మనకు కనిపిస్తున్నారు. శాస్త్రులు పరిసయ్యులు కొందరు ఆయన ఎంతకు వచ్చి కూడి వచ్చి ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అపవిత్రమైన చేతులతో అనగా అనగా కడుగని చేతులతో భోజనం చేయటం చూచిరి. కడుగని చేతులతో భోజనం చేయటం చూచిరి. పరిసయ్యులను యూదులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుక్కుంటేనే గాని భోజనం చేయరు. పరిసయ్యులు యూదులు ఇప్పుడు వీళ్ళ యొక్క ఆచారం ఎక్కడిది అని అంటే పెద్దల పారంపర్యాచారమును బట్టి అనడా అంటే వీళ్ళ యొక్క నీతి అనేటటువంటిది చేతులు కడుక్కొని తినడం. చేతులు కడుక్కొని తినడం చేతులు కడుక్కొని తినడం అనేటటువంటి కార్యక్రమం ఎక్కడైనా ధర్మశాస్త్రంలో ఇచ్చాడా? లేకపోతే వీళ్ళు కొత్తగా కల్పించుకున్నారా? వీళ్ళు కల్పించుకున్నారు. అందుకని అక్కడ పెద్దల పారంపర్యాచారం బట్టి అదేనా 3వ వచనం ఉంది. పెద్దల పారంపర్యాచారం బట్టి చేతులు కడుక్కుంటేనే కానీ భోజనము చేయరు. మరియు వారు సంత నుండి వచ్చి నీళ్లు చల్లుకుంటేనే కానీ భోజనము చేయరు. ఇది కాక గిన్నెలను కుండలను ఇత్తడి పాత్రలను నీళ్లలో కడుగుట మొదలగు అనేక ఆచారములు వారు అనుసరించిన వారు. అది మొదలగు అనేక ఆచారములను వీళ్ళు ఏం చేసేవాళ్ళు? అనుసరించడి వాళ్ళు. ఇవి పెద్దల పారంపర్యాచారాన్ని తీసుకొచ్చేసి ఇవి మేము అనుసరిస్తున్నాం కాబట్టి మేము నీతి మతం. ఇప్పుడు వాళ్ళ నీతి ఎక్కడి నుంచి తెచ్చుకున్నారంటే తమకు తామే కొన్ని పద్ధతులను ఏర్పాటు చేసుకున్నారు. అంతకు ముందు చేసినటువంటి పెద్దల పితృపారంపర్యాచారంలో వచ్చినటువంటి వాటిని వీళ్ళు ఏం చేసుకున్నారంటే వాటిని శుద్ధీకరణ చేయడం వల్ల మేము ఎలాంటి వారు అనుకుంటున్నారు? నీతి మంత్రం అని అనుకుంటున్నాం. ఆ మధ్య కొన్ని దేవాలయాల దగ్గర మీరు గమనిస్తే మోకాళ్ళతో నడిచి వెళ్ళే కార్యక్రమం ఉంది. ముఖ్యంగా ఆర్సీఎం వేలాంగణి ఉందా? నాగపట్నం ఏమో అదేనా? అక్కడ చూస్తే వీళ్ళు ఎలాగా మోకాళ్ళతో నడుచుకుంటూ పోతారని అనిపించింది నాకు. కానీ అక్కడ నెట్లో కూడా చూస్తే మోకాళ్ళతో నడిచేదానికి ఒక సపరేట్గా ఇసుక వేసాం. ఇసుక పెట్టి అది ఎన్ని కిలోమీటర్లు ఉన్నది? కొద్దిగా నడిస్తే ఇక మోకాలతో నడిచినట్టనా? అది ఇసుకలో మోకాలు పెట్టి అంటే చూసారా? అలా కాదు, మోకాలతో తొలకరాలు వేసేసి దాని మీద నడిపించాలి. కంకర్రాల కింద నడిపించేస్తే ఇక వాడికి అది ఎడపడుతుంది అర్థం కదా. అదే అనమాట. అదే కదా మోకాలతో నడిపించడం అంటే అలాంటిది. అసలు మోకాలతో ఆడికి మందిరానికి పోవాలన్న ఆలోచన ఎవరిది? ఎక్కడన్నా ఉందా? ధర్మశాస్త్రం ఎక్కడన్నా ఉందా? మరి వీళ్ళకి ఎందుకు వచ్చింది ఈ ఆలోచన? కల్పించారు. ఆచారాలు ఏం చేస్తారంటే కల్పించారు. నిజంగా ఎలా నడుచుకోమన్నాడో రాశాడు, కానీ మోకాల మీద నడవాలని ఎక్కడ రాయలేదు దేవుడు. రాశాడా మోకాల మీద నడవాలని? ఎలా నడుచుకోవాలో రాశాడు. ఎలా నడుచుకోవాలా? నువ్వు భర్త అయితే ఎలా నడుచుకోవాలి, నువ్వు భార్య అయితే ఎలా నడుచుకోవాలి, నువ్వు తల్లి అయితే ఎలా నడుచుకోవాలి, నువ్వు తండ్రి అయితే ఎలా నడుచుకోవాలి, ఇలా నడుచుకోమని రాసి ఉంటే అవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు దేంతో నడుస్తానన్నారు? మోకాలు. అది దేని కింద? ఇసుక మీద. చూసారా? అంటే ఈ పద్ధతులన్నీ ఎక్కడివి? మనుషుల పారంపర్యాచార పద్ధతులు. ఆ మధ్య ఒకళ్ళు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే ఆడు మాలేస్తున్నాడు, ఈడు మాలేస్తున్నాడు, ఈడు భవానీ మాల అంటున్నాడు, ఆడేమో ఎఫ్ మాల అంటున్నాడు, ఇంకోడేమో అందుకని కొత్తగా ఒకటి తెచ్చేసినాడు యేసు మాల. వాళ్ళ డ్రెస్ కోడ్ ఏంటి? వైట్ అండ్ వైట్. వీళ్ళ డ్రెస్ కోడ్ ఏంటి? బ్లాక్ అండ్ బ్లాక్. వీళ్ళ ఇంకో డ్రెస్ కోడ్ రెడ్ అండ్ రెడ్. చూసారా? అంతా ఒక కోడ్. ఎక్కడి నుంచి వచ్చింది యేసుమాల? యేసుమాల ఎక్కడి నుంచి వచ్చింది? యేసుమాల వేసుకున్నాడు చెప్పులు వేసుకోకుండా నడవాలా? ఇప్పుడు వారి నీతి కంటే మన నీతి ఎక్కువగా ఉండాలని అంటే ఆడున్నది 40 దినాలే. 40 దినాల్లో మన బ్రతుకు బాగుపడుతుందా? బతుకంతా అలా బతికితే బాగుపడతామా? మరి 40 దినాలని వేస్తాం. అవును, వాడు కూడా 40 దినాలు వేస్తాం. మనం కూడా ఏం చేయాలా? 40 దినాలు. అందుకని శాస్త్రులు పరిశీలన నీతి ఎలాగుందంటే వాళ్ళే తమకు తాము ఒక నీతిని ఏర్పాటు చేసుకున్నారు. నువ్వు కూడా అలాంటిది ఏర్పాటు చేసుకుంటావేమో. అది ఆచారాలు. ఒకసారి మనం రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 3వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 3వ వచనాన్ని మనం ఆలోచిస్తున్నాం.
ఏలయనగా వారు దేవుని నీతి ఎరుగక వాళ్ళు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు. అది తమ స్వనీతిని స్థాపింపబూను. స్వనీతి అంటే ఇక్కడ ఏంటి? చేతులు కడుక్కొని తినాలి, సంత నుంచి వస్తే నీళ్లు చల్లుకోవాలి. ఏదన్నా ఇప్పుడు ఉన్నటువంటి మనం అంటే వాళ్ళు చేతులు కడుక్కొని తినాలి, ఓకే. సంత నుంచి వస్తే నీళ్లు చల్లుకోవాలి అంతేనా? ఇప్పుడు ఇలాంటి ఆచారమే మన దగ్గర ఉందా లేదా? బాగా చెప్పండి. ఇప్పుడు దగ్గరకైనా శవం చూసేదానికి వచ్చినామనుకో, చూసి వచ్చేసినామంటే భారీ ముందుగా చెంపడు అంతేనా? చెంపలు పట్టుకోమంటారు. ఎందుకు పడుకుంటే ఇంకా చెప్పాలి, బట్టలు ఇప్పేసి వచ్చేసి బయట వదిలేసి వచ్చేసేయాలా? ఎవరు నేర్పించాడు ఈ పద్ధతి? ఇప్పుడు అర్థమవుతుందా? ఇప్పుడు ఆడు అదే చేస్తున్నాడు, మనం అదే చేస్తున్నాం. ఎక్కడ దాకా చాయిపోయాం ఇప్పుడు? మనం కూడా మేము మా స్వనీతిని ఏర్పరచుకుంటున్నాం. మరణించిన వాడు దగ్గరికి వెళ్ళి వస్తే ఏమైపోతుంది? చచ్చిపోతావా? కాలు కొడుకోకుండా లోపల పోతే, నీళ్లు చల్లుకోకుండా బాగా పోతే, అరువు పోనీ కర్మతల రోజా నీళ్లు చల్లుకుంటారు అందరూ, అదేనా? పసుపు నీళ్ళు, అదేనా? ఏం చల్లుకోకుండా వచ్చి ఏమవుతుంది? ఏమన్నా అవుతుందా? నువ్వేమన్నా పోతావా? పోవు కదా. వాళ్ళకి అనుకుంటారు, నువ్వు చదువుకోకపోతే ఆడికి అనుకుంటారు, ఆడకపోతే మనకు చదువుకోకపోతే మేలు. సో ఇలాగనమాట. ఏంటి నీతి అంటే స్వనీతి అన్నారు దేవుడు. స్వనీతికి వ్యతిరేకమైన నీతి దేవుని నీతి. దేవుని నీతిని ఎరుగక ఇప్పుడు శాస్త్రులు పరిశీలి ఏ నీతిని అనుసరిస్తున్నారు? స్వనీతిని అనుసరిస్తున్నారు. ఇంతకీ దేవుని నీతి ఏంటి? అది తెలిస్తే ఈ స్వనీతిని కూడా మనం పక్కన పెట్టేయాలి. ఇంకా చెప్పాలంటే శాస్త్రులు పరిశీలి నీతి కన్నా పక్కన పెట్టాలి. మనకు తెలుసు కదా, నీతిమంతుడే రక్షించుట దుర్లభం అన్న సంగతి గురించి దేవుడు ఎందుకు ఇంత స్పష్టంగా రాశాడంటే, ఇదిగో ఈ పద్ధతుల ప్రకారం నువ్వు కూడా నడుచుకుంటే ఆటోమేటిక్ గా నిన్ను రక్షించడం కూడా ఏమైపోతుంది? నాకు దుర్లభం అయిపోతుంది. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఆయన. ఎందుకంటే ఇది ఇరుకు మార్గం. ఏదో మార్గమే ఇరుకుగా బాగు. ఈ డోర్ ఉందనుకో, ఒకే డోర్ తీసామనుకో ఎంతమంది పడతారండి? ఒక ఇద్దరు పడతారా? ఒకళ్ళు ఇద్దరు పడినా ఇద్దరు ఇట్లా పోవాలి, అంతేనా? మీరు అనుకునేది డోర్ వరకే ఇరుగానే అనుకోపోకండి. అసలు ఆ పొసదాపోయేదాకా అలాగే ఉంటుంది, తెలుసా మీకు? మన టార్గెట్ ఏది కదా? ఆ దాపోయేదాకా ఇరుక్కున ఇలా ఇరుక్కుంటూ పోవాల్సిందే. ఇది డోర్ అనుకోపాకండి. ఇక్కడ ఇరుకు ద్వారమున ప్రవేశించేవారు కొద్దిమంది. అంటే ద్వారం అనేది ఏదో డోర్ దాటి మళ్ళీ ఫ్రీ అనుకోపాకండి. ఎక్కడ దాకా తెలుసా? ఇది మన టార్గెట్. ఆ లోకం చేరేంత వరకు ఇది ఇరుగ్గానే ఉంటుంది. ఆ లోకం చేరేంత వరకు ఇక్కడ నీకు ఏముండదు. నీకు తెలుసలేదు, ఒకరోజు నేను విజయవాడ నుంచి శ్రీకాకుళం వెళ్ళేదానికి ఒక ట్రైన్ ఎక్కానండి. ఇప్పటికీ మర్చిపోలేదు దాన్ని. పడుకుంటే అది జ్ఞాపకం వస్తే నిద్రపడ. ఎందుకని అంటారా? ఒకే ఒక కాలు మీద ఇక్కడ నిలబడి ప్రయాణం చేశానంటే మీరు నా దించితే ఈ కాలు మాత్రమే, ఒకే ఒక కాలుకి మాత్రమే స్థలం ఉంటుంది అక్కడ. మళ్ళీ ఈ కాలు పెట్టాలి, ఈ కాలు మళ్ళీ వండి చెప్పం. అంటే ఎంత హారిఫుల్ సిచ్యువేషన్ అంటే అసలు ఇంకొక గంటకు వచ్చి ఎప్పుడు శ్రీకాకుళం పోవాలనే. అది ఎంత దూరం ఉందో ఐడియా లేదు. ఇప్పుడున్న ఫోన్లు, లొకేషన్స్ ఇవన్నీ ఎన్ని కిలోమీటర్లు అంచనా వేసుకోవడానికి వీలు కాదు. ఏదో రైలు వచ్చింది ఎక్కేసాం అంతే. దాంట్లో పడిన కష్టం అంతా ఇంత కాదు. అలాగే ఇంకా బతికినంత కాలం అలా ప్రయాణం చేయాలంటే వీలవుతుందా? చచ్చిపోతే సరిపోతుంది అనిపిస్తుంది. అంత దూరం ఎవరు ప్రయాణం అలా ఉంటుంది అనమాట. ఇది పరలోకం అనేటటువంటి అది ఇరుకు ద్వారా అలా వెళ్ళిపోవాలి. అవును, అలాగనే ఉంటుంది. అందుకనే దాన్ని చేరేంత వరకు నువ్వు ఎలా ఉండాలని అంటే అలా ఉండాలి. అందుకని మరణం వరకు నమ్మకంగా ఉండాలని అన్నాడు అని అంటే దాని అర్థం అది చాలా కష్టమైంది అని. కాబట్టి శాస్త్రంలో నీతి పరిశీలన నీతిమంతులుగా మనమే ఇక్కడి నుంచే మన దగ్గర నుంచే ప్రారంభిస్తే ఏంటి నీ నీతిమంతం? నిన్నైతే నీ క్రియలు బట్టి కాక నేను నీతిమంతులుగా నా కుమారు రక్తం ద్వారా నేను తీర్చేసినాను, కానీ నువ్వు చేసింది ఏదని దేవుడు అడిగితే ఏం చెప్తున్నాం? మనకు శాస్త్ర నీతి పరిశీలన నీతి అని అనుకున్నాం కదా అని అంటే కుదరదు. వాళ్ళకంటే ఎక్కువ ఉండాలనే కదా నా కుమారుడైన యేసుప్రభువు వారు మీకు చెప్పింది అని అన్నప్పుడు ఎక్కువైన నీతి ఎలా ప్రదర్శించాలి? మనం ఆ నీతిని బేస్ చేసుకుంటేనే మనం ఎక్కువలో ఉన్నామా తక్కువలో ఉన్నామా? కాబట్టి స్వనీతిని మళ్ళీ ఏర్పరచుకునేటటువంటి స్థితిలో మనం ఉండిపోయినాం, కానీ దేవుని నీతిని అడగట్లేదు. ఎందుకు? దేవుని నీతి ఏంటి? గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం.
అబ్రహాము దేవుని నమ్మాను. అది దేవుని నీతి. అబ్రహాము దేవుణ్ణి నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అంటే దేవుని నమ్మడమే దేవుని నీతి. అర్థమవుతుందా? దేవుడైన ఆయన నమ్మడమే దేవుని నీతి. ఇంతకు మనం నమ్ముతున్నామా? మరి నమ్ముతుంటే ఆస్తుపాస్తులన్నీ అక్కడే ఉంటాయి, అన్ని అమ్మి ఎక్కడ తీసుకెళ్ళి పెట్టేసేయాలి. అపోస్తులు మీరు అనుకోవచ్చు, అపోస్తులు లేరు కదండి, ఎవరు ఇక్కడ పెట్టాలి ఆస్తులు అని అంటారా? దేవుని కార్యక్రమం ఎక్కడ జరిగితే అక్కడ దానికి ఎంత ఖర్చు అయినా కూడా ఇవ్వగలిగిన సామర్థ్యం నీకు ఉన్నప్పుడు ఏం చేయాలి తెలుసా? వెనకాడకూడదు. దేవుని నమ్మడం అంటే అది. దేవుని నమ్మడం అని అంటే నువ్వు నమ్మినటువంటి వాడు ఏం చేస్తాడంటే దానికి సంబంధించిన క్రియను చేస్తాడు. అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతను నీతిగా క్రియను బట్టి అతను నీతిమంతుడని ఎంచబడతాడు. నమ్మాడు అని అంటే నేను దేవుని నమ్మాను 10 సార్లు అనుకుంటే నువ్వు నమ్మినుడే కాదు, దానికి సంబంధించిన క్రియను చేసినప్పుడే. ఇప్పుడు అబ్రహాం ఏం క్రియ చేశాడు అక్కడ? అసలే 100 ఏళ్ళకి ఇచ్చాడు ఒక కొడుకుని. ఆడితో 8 ఏళ్ళు ఆటపాట బాలాట బందత అంతా ఆడుకున్నాడు. ఇప్పుడు 8 ఏళ్ళ తర్వాత ఆయన తీసుకెళ్ళి బలి చేయమన్నాడు, అంతేనా? ఆ 100 ఏళ్ళు ఒక బిడ్డ కోసం ఎదురు చూడడం అనేది ఒక ఎత్తు, బిడ్డ వచ్చిన తర్వాత 8 ఏళ్ళు ఆడుకోవడం ఇంకొక ఎత్తు, అలా ఆడుకున్నట్టు వాడిని తీసుకెళ్ళి ఆయన చేతులు దాన్ని చంపడం ఇంకొక ఎత్తు. అర్థమవుతుందా? ఈ రిలేషన్ ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. దేవుడు నమ్మడం అంటే అది. దేవుడు అదే చెప్పాడు, ఇస్సాకును బలిచ్చి అబ్రహాం ఆయన ఇచ్చేసేయాలని అన్నాడు. అంతే, వెనకాడేనా? ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడి అన్నాడు కదా. కాబట్టి ఇప్పుడు నేను దేవుడిని నమ్ముతున్నాను, కాబట్టి నా సంతానం ఇసుకురేణువుల వలె ఒకవేళ అవుతుంది అని దేవుడు చెప్పినప్పుడు అలా చెప్పినటువంటి ఇస్సాకును పక్కన పెట్టేస్తే నాకు కుదరదు అని అబ్రహాం కూడా వెనకడిగేసాడు. దేవుడు నమ్మినవాడు అవుతాడా? నమ్మినవాడు కానప్పుడు నీతిమంతుడు ఎలా అవుతాడు? పోనీ ఇదంతా పక్కన పెట్టేసి శారం దగ్గరికి వెళ్ళి నేను అబ్బాయిని పైకి తీసుకెళ్ళి బలి చేస్తానంటే ఆయన తొందరగా వచ్చేసి అన్నం రెడీ చేసి పెడతా అంటదా? అలాగ అంటదా? ఆయన తీసుకెళ్ళి ఎక్కడో దగ్గర దాచి పెట్టేసి 10 మందికి దీన్ని తీసుకెళ్ళి వెళ్ళిపోతే ఎట్టున్నాం అనుకో, అంతేనా? కానీ ఇక్కడ దేవుని నమ్మడం అనే కార్యక్రమం ఉందే, అసలు అమేజింగ్ అని దాన్ని వర్ణించలేము. అలా దేవుడిని నమ్మేటటువంటి కార్యక్రమం. మృతులను సహితము లేపువాడు దేవుడు అన్న సంగతిని గురించి అబ్రహాం గారు శోధించబడిన తర్వాత ఆయనకు అర్థమైంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17, 18, 19 వచ్చిన 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 17, 18. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించాడు. అర్పించాడా లేదా? అర్పించలేదు. అంటే ఏమైపోయిందంటే దేవుడు చెప్పాడు, చేసాడు, అంతే. ఆ దేవత వచ్చి ఆవుగానకపోతే అయిపోయేవాడు ఇస్సాకు, అంతేనా? అంటే ఆల్రెడీ డిసైడ్ అయిపోయినాడా? డిసైడ్ అయిపోయినాడు కాబట్టి కట్టెత్తుకోపోతున్నాడు. డిసైడ్ అయిపోయాడు కాబట్టి ఇద్దరు మనుషులు అలా తీసుకొచ్చాడు. అప్పుడు ఇస్సాకు అడుగుతున్నాడు, డాడీ వేర్ ఈస్ గోట్ అన్నాడు. అరే నువ్వు పదా ఎవరు చూసుకున్నప్పుడు ఆయన చూసుకునేది నీకెందుకు అన్నాడే తప్ప నువ్వేరా అన్నాడు. ఇదాన్ని ఇట్టే మనోడు పారిపోతాడు. అలా కాదు, అలా చెప్పలేదు ప్రేమలో. అందుకని అబ్రహాము శోధించబడి చదవండి. అబ్రహాము పరిశోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించాడు. ఎవడు ఆ వాగ్దానమును సంతోషంతో అంగీకరించెనో ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడును అని ఎవరితో చెప్పబడినో అబ్రహాము మృతులను సైతం లేపుటకు దేవుడు శక్తిమంతులను ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి. అది దేవుని నమ్మడం. ఇప్పుడు నీకు అర్థమవుతుందా? దేవుని నమ్మడం అంటే ఏదో 10 సార్లు చెప్పుకోవడం కాదు, 10 సార్లు రాయడం కాదు నోట్స్ లో. క్రియలు జరిగించడం. అందుకనే శక్తివంతుడు దేవుడు మృతులను సైతం లేపుటకు శక్తివంతుడు ఎంచిన వాడు తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపకంగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. చూసారా? దేవుడు నమ్మడం అంటే అది ప్రియమైన వాడు. ఎప్పుడన్నా నమ్మేవా మనం అలాగా? పర్లేదు దేవుడే చూసుకుంటాడని ఎప్పుడన్నా దేవుడి ముందు భారం వేసి వెళ్ళావా? లేదు. దేవుడి కార్యక్రమం చెప్పి ఏదైనా రిస్క్ చేసావా? రెస్ట్ తీసుకున్నావా? రిస్క్ చేసిన సంగతి లేదని ఉంటే చెప్పండి. నువ్వు దాని నుంచి అట్లాగే రిస్క్ దగ్గర వెళ్ళిపోయా.
ఇది దేవుడి కార్యక్రమం, ఇది నేను రిస్క్ తీసుకున్నాను అని నువ్వు ఎప్పుడైనా అనుకుని చెయ్యి, నీకు ఎంత తోడ్పాటు ఉండదో, ఎంత దేవదూతల భద్రత నీకు ఉంటుందో నీకు అర్థమవుతుంది. అలా చేయము. ఎందుకంటే మనం దేవుణ్ణి నమ్ముతామని మాట్లాడుకుంటామే తప్ప దేవుణ్ణి నమ్మాల్సిన టైం వచ్చినప్పుడు ఏం చేయము, ఎలా ఆగిపోయింది ఇప్పుడు మన నీతి, శాస్త్రం నీతి, పరిశీలన నీతి దాకా వచ్చి ఆగిపోయింది. అలా అందుకనే ఏదో ఒక మనకి ఏముండాలి అంటే ఒక ప్లాట్ఫామ్ ఉండాలి, ఉంటేనే మనం అలా ఉన్నామా లేదా అన్న సంగతి మనకు అర్థమవుతుంది. కాబట్టి నిజంగా ఇక్కడ మనం దేవుని కోసం ఏమి ఇవ్వగలుగుతున్నాం అనేటటువంటి విషయం. కాబట్టి మన నీతి ఎక్కడ దాకా వచ్చి ఆగిపోయింది అని అంటే బాప్తిసం తీసుకున్నాము, నీతి మంత్రం అనిపించుకున్నాం, ఆడవరకే వచ్చి ఆగిపోయింది. కాబట్టి శాస్త్రులు పరిశీలన లాగా మనం ఏం చేస్తున్నాం అని అంటే ఇదిగో కొత్తిమీర పుదీనాల్లో కూడా మనం ఏం చేస్తున్నామంటే పదవంతం తీసుకొచ్చి ఏం చేస్తున్నాం. అబ్రహాం లాగా ఎప్పుడైనా ఉన్నామా, కుమారుని సైతం బలి అరిగిన అంచెలంచెలమైనటువంటి విశ్వాసంలో ఎప్పుడన్నా ఎదిగామని అంటే లేదు ప్రియమైనటువంటి వాళ్ళు. కాబట్టి నీతిమంతుడు రక్షించబడ్డమే దుర్లభమైన సంగతి మనం జ్ఞాపకం చేసుకొని ఆ దుర్లభం కానియకుండా చేయడానికి దేవుడు మనకి ఎప్పుడు ప్రయత్నం చేసుకుంటాడు, మనకి తన సహాయాన్ని అందిస్తుంటాడు. కానీ దుర్లభం అయ్యే విధంగా అపవాది కూడా మనల్ని ఏం చేస్తున్నాడు, టార్గెట్ చేస్తూ ఉన్నాడు. ఎవరు చూసేటా పరలోకం అన్నట్టుగా మనతో మాట్లాడుతూ ఉంటాడు ఇండైరెక్ట్గా. కాబట్టి మన ఆశలు మన ఆలోచనలు ఎప్పుడు కూడా పరలోకం, శాస్త్రాల నీతి, పరిశీలన నీతి కంటే మన నీతి అధికమైతే కానీ మన ప్రవేశం ఎక్కడ జరగదని అంటే పరలోకం అన్నది ప్రేమ. అలాంటి లోకంలో మనం ఎప్పుడు ఉండాలన్న కోరికను మనం కలిగినటువంటి వాళ్ళమై నీతిని అధిక నీతి చేసుకునేటటువంటి క్రియల్లోనే మన యొక్క ఆలోచనలు ఉండాలి. దేవుని తోడ్పాటు దానికి ఎంతైనా మనకి సహకరిస్తుంది. ఆ ఉన్నతమైనటువంటి లోకానికి మనల్ని తీసుకెళ్లేటటువంటి పరిస్థితి మనకు దొరుకుతుంది. అలాంటి నీతి కార్యాలు, దేవుని నమ్మేటటువంటి కార్యక్రమం మన జీవితంలో అనేకం జరిగించి ఆ పరలోక ప్రవేశానికి మనం సమర్థులుగా ఎంచబడిన వారమై ఆ లోకాల్లోకి అడుగు పెట్టాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఉన్నతమైనటువంటి మీ మాటల పట్ల మాకు కలిగిస్తున్నటువంటి విశ్వాసాన్ని బట్టి వినుట కొలది విశ్వాసం పెరుగుతుందనేటటువంటి మీ మాటకు అనుకూలంగానే మీ యొక్క ఉద్దేశాలతో ఉన్నటువంటి మీరు రాయించినటువంటి అంశాలతో ఉన్నటువంటి అనేకమైనటువంటి వాక్యాలు మేము చదువుకుంటున్నాం. చదువు వారు మాత్రమే కాకుండా విని గ్రహించు వారమే అయ్యుండి ఈయన గ్రహించేటటువంటి వారు మాత్రమే కాకుండా వాటిని అనుసరించి నడుచుకునేటటువంటి పిల్లలుగా మేము ఈ లోకంలో బ్రతకగలిగే భాగ్యాన్ని మాకు తెచ్చమని కోరుకుంటూ ఈ ప్రార్థనలు మా రక్షకులను మీ ప్రియకుమారైనటువంటి యేసు ప్రభువు వారి నామంలో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి.